యుద్ధం, శాంతి, కర్తవ్యం ఇవన్నీ వినగానే మనం యాలలో చాలా ఆలోచనలొస్తాయి కదా. అయితే ఓసారి ఆలోచించండి, మనం చేయాల్సిన పనే మన మనశ్శాంతికి అడ్డంకిగా మారితే అప్పుడు మన పరిస్థితేంటి? సరిగ్గా ఇదే చిక్కుముడిని ఈరోజు మనం మాంద్రశాస్త్రం సాయంతో విప్పబోతున్నాం. ఈ లోతైన మానవ సంఘర్షణకు సమాధానమేంటో చూద్దాం. సో మనం మాట్లాడుకుంటున్న ఈ పుస్తకం పేరు మాంద్రాశాస్త్రం. దీన్ని రాసింది మాస్టర్ ఈకే గారు. అసలు దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది మనందరికీ తెలిసిన భగవద్గీతకు ఒక ఆధునిక వ్యాఖ్యానమనమాట. వేల ఏళ్ల నాటి ఆ గీతను కేవలం అక్షరాల రూపంలో కాకుండా దాని అసలైన ఆత్మను, దాని సారాన్ని నేరుగా మన అనుభవంలోకి తీసుకురావాలన్నది ఈ ప్రయత్నం. అంటే ఇది చదివే పుస్తకం కాదు, అనుభూతి చెందాల్సిన గ్రంథం. చూడండి, ఈ ఒక్క ప్రశ్నతోనే అసలు కథ అంతా మొదలవుతుంది. మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ప్రశ్నే ఇది కదా. మన మనసు ఒకటి చేయమంటోంది, కానీ మన బాధ్యత, మన కర్తవ్యం ఇంకోటి చేయమంటోంది. ఈ రెండిటి మధ్య నలిగిపోయినప్పుడు ఏం చెయ్యాలి? ఆ సంఘర్షణే ఈ గ్రంథానికి గుండెకాయనాంటిది. సరే, మరి కథ ఎక్కడ మొదలవుతుంది? కురుక్షేత్ర యుద్ధభూమిలో. కాని ఒక్క నిమిషం, ఇది కేవలం చరిత్రలో జరిగిన ఒక యుద్ధమనుకుంటే పొరపాటే. ఇది మనలో ప్రతి ఒక్కరిలో రోజూ జరిగే ఒక అంతరంగిక యుద్ధానికి ప్రతీక. మనలోని మంచికి, చెడుకి, మన ఆశయాలకి, మన బలహీనతలకి మధ్య నిరంతరం జరిగే పోరాటమే ఈ కురుక్షేత్రం. అసలు ఈ పుస్తకానికి మాంద్రా అని ఎందుకు పేరు పెట్టారు? దాని అర్థమేంటి? మాంద్రా అంటే ఈ మొత్తం విశ్వం వెనక ఒక సంగీతంలా, ఒక లయలా నిశ్శబ్దంగా ప్రవహించే ఒక చైతన్యం. సృష్టిలోని ప్రతి అణువులోనూ ఉండే ఒక అంతర్లీన సత్యమన్నమాట. ఆ సంగీతాన్ని వినగలగడమే, ఆ సత్యాన్ని గ్రహించడమే అసలైన జ్ఞానం. ఇప్పుడు చూడండి, ఈ యుద్ధభూమిలో రెండు సైన్యాలు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. ఒక పక్క ధర్మానికి ప్రతినిధులుగా 5 పాండవులు, మరోపక్క అధర్మానికి, దురాశకు ప్రతినిధులుగా 100 మంది కౌరవులు. అయితే వీళ్లు కేవలం కథలోని పాత్రలు మాత్రమే కాదు. పాండవులు అంటే మనలోని ఉన్నతమైన ఆశయాలు, మంచి విలువలు. మరి కౌరవులో మనలోని బలహీనతలు, కోరికలు, అహంకారం. ఈ రెండిటి మధ్య జరిగే పోరాటమే ఈ కథ. ఈ మహాసంగ్రామంలో మన హీరో ఎవరంటే అర్జునుడు. తన కాలంలో సాటిలేని మేటి వెలికాడు. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. యుద్ధం మొదలవాల్సిన ఆ కీలకమైన క్షణంలో అర్జునుడి చేతిలోంచి గాండీవం జారిపోతుంది. అతను ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఒక తీవ్రమైన మానసిక వేదనలోకి జారిపోతాడు. ఎందుకు? అంత పెద్ద వీరుడికి ఏమైంది? ఆ సమయంలో అర్జునుడు ఏమంటున్నాడో చూడండి. ఇవి కేవలం మాటలు కాదు, అతని గుండెలోంచి వస్తున్న ఆవేదన. అక్కడ నిలబడింది శత్రువులు కాదు, నా వాళ్ళు, నా తాతలు, నా గురువులు, నా సోదరులు అనంటాడు. ఇది ప్రాణభయం అస్సలు కాదు. తన వాళ్లను తన చేతులతో తానే చంపాలి అన్న ఆలోచన. ఆ ఆలోచనే అతని నిర్వీర్యుణ్ణి చేసింది. మాటల్లో చెప్పలేని దుఃఖం, నిస్సహాయత. అర్జునుడు కేవలం ఎమోషనల్ అయిపోయి అలా కూర్చోలేదు. తను ఎందుకు యుద్ధం చెయ్యనంటున్నాడో చాలా లాజికల్గా వాదించాడు. ఈ యుద్ధం చేస్తే ఏమొస్తుంది? మన వంశమే నాశనమవుతుంది. మన సంప్రదాయాలు, మన కుటుంబ విలువలు అన్నీ మంటగలిసిపోతాయి. ఇలాంటి పాపం చేసి గెలిచే రాజ్యం నాకొద్దు. దానికంటే వాళ్ల చేతిలో నిరాయుధుడిగా చచ్చిపోవడమే మేలు అని ఒక గట్టి నిర్ణయానికొచ్చేశాడు. సరిగ్గా ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న అర్జునుడికి సమాధానంగా అతని సారథి శ్రీకృష్ణుడు రంగప్రవేశం చేస్తాడు. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఆయన లే యుద్ధం చెయ్యి అని చెప్పడు. అసలు యుద్ధం ప్రస్తావనే తేడు. దానికి బదులుగా జీవితం యొక్క అసలు అర్థం గురించి మాట్లాడటం మొదలుపెడతాడు. ఇక ఇక్కడనుంచి కథ మొత్తం మలుపు తిరుగుతుంది. శ్రీకృష్ణుడు చెప్పిన మొట్టమొదటి మాట, నువ్వు అనవసరంగా ఏడుస్తున్నావు. వెళ్ళిపోయిన వాళ్లకోసం కాని, ఉన్నవాళ్లకోసం కాని జ్ఞానులు దుఃఖించరు. ఒక్కసారిగా వినడానికి ఇది చాలా కఠినంగా అనిపిస్తుంది కదా. కాని ఈ ఒక్క వాక్యం అర్జునుడి ఆలోచనా విధానాన్ని పునాదులతో సహా కదిలించేసింది. జీవితం, మరణం పట్ల అతనికున్న అభిప్రాయాన్ని పూర్తిగా తలక్రిందులు చేసేసింది. ఆ తర్వాత ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాడు. మనం పాత బట్టలు నలిగిపోతే తీసి పక్కన పడేసి కొత్తవి వేసుకుంటాం కదా. అలాగే ఈ శరీరమనే వస్త్రానికి యజమాని అయిన ఆత్మ పాతదైపోయిన ఈ శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. అంటే అసలు విషయమేంటి? ఈ శరీరమనేది కేవలం ఒక డ్రెస్ లాంటిది, తాత్కాలికం.
కాని లోపలున్న ఆత్మ అది శాశ్వతం. దానికి నాశనం లేదు. ఒక్కసారి ఈ విషయం అర్థమైతే ఇక మరణం గురించిన భయం ఎక్కడుంటుంది? మరి ఆ ఆత్మ స్వభావమెలాంటిది? దాన్ని ఏ కత్తి తెంచలేదు, ఏ నిప్పు కాల్చలేదు, ఏ నీరు తడతలేదు, ఏ గాలి ఆరబెట్టలేదు. అది స్థిరమైనది, శాశ్వతమైనది, అంతటా వ్యాపించి ఉండేది. సో మనం కంటికి కనిపించే ఈ దేహానికి, దాని వెనకున్న ఈ శాశ్వతమైన ఆత్మకు మధ్య ఉన్న తేడా మనకు అర్థమైన క్షణం ఇక దుఃఖానికి చోటే ఉండదు. ఓకే, ఆత్మ శాశ్వతమైనది, దేహమే నశించేది. ఈ ఫిలాసఫీ అంతా బాగుంది. కానీ ఈ జ్ఞానాన్ని మన ప్రాక్టికల్ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి? మనం రోజూ చేసే పనుల్లో దీన్ని ఎలా ఆచరించాలి? ఎందుకంటే కేవలం తెలుసుకోవడం ముఖ్యం కాదు కదా, ఆచరించడం కూడా ముఖ్యం. సో ఇప్పుడు ఆ మార్గమేంటో చూద్దాం. చూడండి, మనం ఒక పనిని 2 రకాలుగా చెయ్యొచ్చు. ఒకటి, నేను చేస్తున్నాను, దీనివల్ల వచ్చే ఫలితం నాకే దక్కాలి అనే అహంకారంతో, స్వార్థంతో చేయడం. ఇది మనల్ని బంధిస్తుంది. రెండోది, అదే పనిని ఇది నా కర్తవ్యం, దీని ఒక యజ్ఞంలా, ఒక సమర్పణలా చేస్తున్నాను, ఫలితంతో నాకు సంబంధం లేదు అని నిస్వార్థ భావనతో చేయడం. ఇది మనకు స్వేచ్ఛనిస్తుంది. పని ఒకటే, కాని దాని వెనుకున్న ఉద్దేశ్యం మొత్తం మార్చేస్తుంది. ఇలాంటి సమతుల్య స్థితిలోనే పనిచేయడాన్ని ఈ గ్రంథం సంశ్లేషణ అంటుంది. సంశ్లేషణ అంటే బ్యాలెన్స్, పర్ఫెక్ట్ బ్యాలెన్స్. అంటే గెలిస్తే గాల్లో తేలిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం కాదు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే ఒక మానసిక స్థితి. ఇక్కడ మన ఫోకస్ అంతా ఫలితం మీద ఉండదు, సరైన పని చేయడం మీద మాత్రమే ఉంటుంది. అయితే ఆ బ్యాలెన్స్డ్ స్టేట్ని, ఆ సంశ్లేషణ మార్గాన్ని ఎలా చేరుకోవాలి? దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, మన ఇంద్రియాలను మన కంట్రోల్లో ఉంచుకోవాలి. నెక్స్ట్, మనం చేసే పనిని దాని ఫలితంతో కాకుండా మన వివేకంతో, మన సంకల్పంతో ముడిపెట్టాలి. అంటే ఫలితం మీద ఆశ పెట్టుకోకూడదు. కోపం, ద్వేషం లాంటి వాటికి అతీతంగా పనిచేయాలి. ఫైనల్గా, మనం చేసే ప్రతి పనిని మన లోపలున్న ఆ నేను అనే చైతన్యానికి అర్పించాలి. ఇది కేవలం సన్యాసులకో, యోగులకో చెప్పింది కాదు, మనలాంటి సాధారణ మనుషులందరికీ వర్తించే ఒక ప్రాక్టికల్ గైడ్. ఇక ముగింపుగా, వేల ఏళ్ల నాటి ఈ జ్ఞానం మన ముందొక సూటి అయిన ప్రశ్నను ఉంచుతోంది. ఈ పుస్తకమేమంటుందంటే, మన కోరికలు ఒక రక్షణ కవచంలాంటివట, మనల్ని మనం కాపాడుకోవడానికి మనమే వేసుకున్న కవచాలు. కాని మనం ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎదగాలంటే ఆ కవచాన్ని బద్దలు కొట్టక తప్పదు. సో ఈరోజు మనం ఆలోచించుకోవలసిన విషయం ఒక్కటే, మన ఎదుగుదలకు అడ్డుగా ఉన్న ఏ కవచాన్ని పగలగొట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం?